నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం విధించిన రుసుములన్నీ రద్దు చేశాం. గణపతి మండపాల ఏర్పాటుకు ఎవరు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్న హోంమంత్రి అనిత. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడలోని ఉల్లింకల వారి వీధిలో గణపతి ఉత్సవాలు. ఖర్జూరం పండ్లతో స్వామికి ప్రత్యేక అలంకరణ. భీమడోలులో తూర్పు కాపులపేట వారాల పండుగ. ట్రాక్టర్పై కట్టిన కనకదుర్గమ్మ ప్రభకు ప్రత్యేక పూజలు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో 7వ రోజు పర్యటన అనంతరం విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా పులిచింతల గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోలేదని, బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముంపు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందని, ఇప్పటికీ ముంపు ప్రాంతాల్లోని ప్రజలందరికీ ఆహారం, మంచినీరు అందజేస్తున్నట్లు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం కేంద్రాన్ని మొదటి విడతగా 6,880 కోట్లు అడిగినట్లు సీఎం తెలిపారు. డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడమేరు 3 రీచెస్ కూడా క్లోజ్ చేశాం. దీనివల్ల ఒక నమ్మకం వచ్చింది. ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని. వాళ్లకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళని అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు. 4 రోజులుగా నిమ్మల రామానాయుడు, అదే మరిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వీళ్ళంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు. దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది, ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది. ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కులస్ టాస్క్ అయింది. ఒక ప్రభుత్వం, నేను ఎన్నోసార్లు చెప్పాను, విధ్వంసాన్ని సృష్టించారు, వ్యవస్థల్ని నాశనం చేశారు. ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు 5 ఏళ్లు పోరాడాం. ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు, ఒక్క వర్క్ చేయలేదు, ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, పులిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్ ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమైపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇళ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి. బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03
టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎండి బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి 10-15 వేలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.37 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు గాని తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది. ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములన్నీ 10 రోజుల కిందట రద్దు చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారం ప్రకటించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేసి ₹1 కూడా తీసుకోకుండా గణపతి మండపాలను అనుమతించినట్టు తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు అనుమతికి ₹1 కూడా చెల్లించనక్కర్లేదన్నారు. గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి. ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు, ఆల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్గా చేసుకొని అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒక ఎత్తైతే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈరోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు. దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే, చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోండి అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజులు వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే. ఒక రోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే, ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి, ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి, ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి, కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితుల్లోని పేటీఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి చేసే పరిస్థితి అయితే కనిపించండి. ఇది జీవో 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ జీవో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్గా 15 డేస్ బ్యాక్ 20 డేస్ బ్యాక్ మాకు అన్నీ కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, R&B పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకుముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్మిషన్ తీసుకోవడానికి ₹100 తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి.
అని చెప్పి చాలా క్లియర్గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవ్వరూ దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈరోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా అవివేకత్వం, తెలివి తక్కువతనం, అదేవిధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము, సిచ్యువేషను అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడతారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చవితి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తున్న స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అన్నదాన ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అధికారి ముదిరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ పెద మార్కెట్ సమీపంలోని ఉల్లింకల వారి వీధిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినూత్న రీతిలో వరసిద్ధి వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో ఎండు ఖజ్జూరాలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎండు ఖజ్జూర గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక యోజన సంఘం నిర్వాహకులు టేకుమూడి పెదబాబు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఉల్లింకల వారి వీధిలో వినూత్న రీతిలో గణనాథుని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈసారి ఎండు ఖజ్జూరాలతో వినాయకుడిని ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి ప్రసాదం కింద ఈ ఎండు ఖజ్జూరాలను నామమాత్ర రుసుంతో భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధి. ఈ ఉల్లింకల వారి వీధి అంటే చాలా మందికి ఈ అడ్రస్ తెలియదు. పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఆపోజిట్ వీధిలో ఈ యొక్క విగ్రహాన్ని నేను గత 16 సంవత్సరాల నుండి కూడా రకరకాల రూపాలతో తయారు చేస్తున్నాను. ఇక్కడ రుద్రాసుల వినాయకుడు, ముత్యాల వినాయకుడు, అలాగా డాలర్ వినాయకుడు, మొత్తం ఎన్నో రకాల అన్ని రకాలతో కూడా ఇక్కడ నేను తయారు చేస్తున్నాను. ఈ సొంతంగా తయారు చేసుకుని ఎవరిని బయట నుంచి తీసుకురావడం కానీ సొంతంగా తయారు చేసుకుంటాం. మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కష్టపడతాం, సొంతంగా చేసుకుంటాం. ఈ సొంతంగా ఖర్చు పెట్టుకుని చేస్తాం. ఈ యొక్క ఈ వినాయకుడి మీద ఉన్న ప్రసాదాన్ని 20 రూపాయలు, 50 గ్రాములు 20 రూపాయలు పెట్టారు. 20 రూపాయలు ఎందుకు పెట్టారని అందరూ అనొచ్చు. ఈ 20 రూపాయలు పెట్టిన డబ్బులు కూడా అన్నదానానికి యూజ్ చేద్దారని నేను ఆ ఉద్దేశంతో పెట్టాను తప్పించి నేను అమ్ముకోవాలి చేయాలని కాదు. ఈ యొక్క విగ్రహం మీద ఉన్న అందరి చేతులు కూడా అన్నదానంలో కలాలని నేను అనుకుని పెట్టాను. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం పెద్ద మార్కెట్ టేకుమూడి పెద్దబాబు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. దువ్వాడ ఉంటున్న కొత్త ఇంటిని మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం. దీంతో ఇంట్లోకి దివ్యల మాధురి రీఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్ని టెక్కలి పోలీసులకు ఇచ్చిన దువ్వాడ వాణి పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చింది. అయితే వారిని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఇంటి బయట దువ్వాడ భార్య, కూతుళ్లు గొడవకు దిగారు. దువ్వాడ ఇంటికి చేరుకుంటున్న బంధువులు వాణిని, కూతుళ్లను ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టారు. ఇంటి బయట భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.